సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం వరిగిలతో ఇడ్లీ చేసుకుందామండి। ఇవి వరిగి బియ్యం। ఈ వరిగిలు ఒక రోజు మనం వరిగిల కాజాలు చేసుకున్నాం, మీకు గుర్తుందా అండి? అప్పుడు మిక్సీ వేసినాక ఈ రవ్వ మిగిలింది। అప్పుడు నేను చెప్పాను, ఒకవేళ మీరు చేసుకుంటే పారబోయొద్దు, ఆ రవ్వతో పని ఉంటది అని, ఇడ్లీ చేసుకుందామని। ఇదండి రవ్వ। ఈ గ్లాసుతో ఒక గ్లాసు, మీరు కప్ అయినా గ్లాస్ అయినా, లేకపోతే 100 గ్రాముల మినపప్పు తీసుకుంటే 100 గ్రాములు వరిగి రవ్వ తీసుకోండి। ఇదిగోండి రవ్వ, జస్ట్ ఇప్పుడు నీళ్లు పోసాను। ఇక ఇలా పిండేసుకొని పక్కకి తీసుకోవటమే। ఏమన్నా మినపప్పు ఆల్రెడీ నేను నానబెట్టేశానండి। ఇప్పుడు వీటిని గ్రైండ్ వేసుకుందాం, అచ్చం ఇడ్లీ పిండి ఎలాగో అట్లాగే ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం। దీన్ని కొంచెం ఒక్కసారి అలా కడిగి పారబోసి పిండేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం వరిగ రవ్వని। ఇంకా మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను। ఇదిగోండి రవ్వ కొంచెం నీళ్ళల్లో అలా చేసి, ఏమన్నా ఇసుక అలాంటిది ఉంటే, మొన్న ఏం చేశానంటే అండి, అన్ని మిల్లెట్స్ క్లీన్ చేశాను నేను, కానీ వరిగిల తర్వాత తెచ్చినట్టుకున్నాను, అవి కూడా క్లీన్ చేసేసానేమోనని గబుక్కున పిండి వేసానండి। కొంచెం రాళ్ళు అవి ఉన్నట్టుగా ఉన్నాయి, ఇబ్బందిగానే ఉంది, అందుకని నేను గాలించేసుకున్నాను। మీరు కూడా అలాగా గాలించేసుకోండి। అందుకని ఎప్పటి నుంచి ఇంకా బాగా గుర్తు పెట్టుకుందాం, చేస్తే అన్ని క్లీన్ చేద్దాం, లేకపోతే ఒక్కొక్కటి చొప్పున క్లీన్ చేసుకుందాం అనుకున్నా। అంటే అన్ని క్లీన్ చేశాను, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ క్లీన్ చేశాను, కానీ ఇవి తర్వాత తెచ్చుకున్నాను। ఈ హడావిడిలో ఇవి కూడా క్లీన్ చేశాను అనుకుని క్లీన్ చేసుకోలేదు, అది అక్కడ కొంచెం పొరపాటు జరిగింది। అందుకని దీన్ని నానబెట్టి గాలించాను। ఇంతసేపు ఏమి నానబెట్టాల్సిన పని లేదు, కొద్దిసేపు అట్లా ఒక 2 మినిట్స్ ఉంచేసి నీళ్లు పోస్తాం కదా, ఒక్కసారి తిప్పేసి ఉంచేసి ఆ నీళ్లను వంపేస్తే చాలు। తర్వాత గాలించి ఇలా రవ్వ పిండేసుకొని ఉంచుకున్నాను। గ్రైండర్లో పిండి మెదుగుతుంది, ఇంకా ఈ మెదిగే పిండిని ఆల్రెడీ మెదిగిపోయింది, మీకు చూపిద్దామని ఈ మెదిగిన పిండిని ఆ రవ్వలో కలిపేసుకోవడమే, కొంచెం మన ఇడ్లీ పిండి లాగే। ఇదిగోండి ఇలా గిన్నెలోకి తోడేసినాక ఈ రవ్వని దీన్ని ఇలా కలిపేసుకుందాం। బాగా కలిసినాక ఉప్పు కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం, పులవాలన్నమాట ఇది। రేపు ఇడ్లీ వేసుకుందాం, అంతే। ఇంకా రేపు ఇడ్లీ వేసుకునేటప్పుడు చూద్దాం, దీన్ని దెబ్బ రొట్టెలాగా వేసుకోవచ్చు, ఆవిరి కుడుములాగా వేసుకోవచ్చు, ఇడ్లీ లాగా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట। ఇదిగోండి రాత్రి మనం ఊరికి రవ్వేసి ఇడ్లీ పిండి తయారు చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా పొంగిందో, ఎంత సూపర్గా పొంగిందో। ఇడ్లీ మామూలుగా ఉండవు, మామూలు ఇడ్లీ అయినా సరే అలా చేసుకున్నాం అనుకోండి, ఇలా పొంగిందనుకోండి, అబ్బా ఆ రోజు ఇడ్లీ తింటున్నామా లేకపోతే దూదె పింజలను పట్టుకున్నామా అన్నంతగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి। ఇడ్లీ పిండి ఎప్పుడైనా ఇలా పొంగితే సూపర్ టేస్ట్ అన్నమాట, అది ఇడ్లీ పిండి పొంగే దానిలోనే ఉండేది దాని మజా అంతా, దాని టేస్ట్ కూడా। నేను ఇడ్లీ ప్లేట్లకి కొంచెం వెన్న రాస్తున్నానండి, వెన్న కాదు నెయ్యి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల ఇలాగ అయ్యింది, గడ్డ కట్టింది ఇడ్లీ ప్లేట్లకి। ఇది ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి। ఇలా రాసేసుకొని ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం ఇట్లా, ఇలా మొత్తం తిప్పకూడదు, చూడండి అలా ఉన్నప్పుడు బబుల్గా వస్తుంది చూడండి। మనం ఆల్రెడీ ఉప్పు వేసుకొని, రాత్రే ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాం అనమాట, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। ఇది లూజ్గా అట్లాగా బబుల్స్గా అలానే ఉండేది, పిండి అంతా మొత్తం కలిపేయకూడదు, ఎలా పడితే అలాగా, ఇలా కలిపి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి। ఇప్పుడు మనం వేసేది వరిగి రవ్వతో ఇడ్లీ, ఇలా వేసుకుని ఇడ్లీ పిండి ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి। ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని ఉడికించుకోవచ్చు, చాలామంది కుక్కర్లో, రైస్ కుక్కర్లో వాటిల్లో కూడా ఉడికించుకుంటారుగా, అలా అయినా ఉడికించుకోవచ్చు। ఇది ఇంకా మనం అడుగున నీళ్ళు పోసుకున్నామండి, అడుగున నీళ్ళు పోసుకొని ప్లేట్ పెట్టుకున్నాం।
పొయ్యి వెలిగించుకోలేదు, ఇప్పుడు వెలిగించుకుంటాం. ఎప్పుడు సిమ్లో పెట్టకూడదు. పొయ్యి వెలిగించామండి. చాలా మంది ఇడ్లీని సిమ్లో పెట్టుకుంటారు. సిమ్లో కదండి, పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికి పట్టినాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇడ్లీ చాలా బాగా వస్తాయి. ఇంకా ఇది ఉడికినాక ఉడికిన వాసన వచ్చింది. మామూలు ఇడ్లీ అయినా ఉడికిన వాసన వస్తుంది కదండి, ఇంకా దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. లేదంటే టూత్ పిక్ పెట్టి ఇలా అన్నారనుకోండి, మన కేక్ అన్నట్టుగా అలా అన్నప్పుడు ఇది ఆ టూత్ పిక్ అంటుకోకుండా వచ్చింది. నా చేతులు బాగా లేవు, అన్ని ఆకుల రసాలు కొబ్బరిలు ఇలా కోసి పాడైపోయినాయి అంటే ఎవరో ఒకళ్ళు చెప్పారండి, చింతపండు ఉప్పు వేసి రుద్దితే చాలా వరకు నయమవుతాయని. వేసానండి, నిజంగా బాగున్నాయి. కానీ నేను రోజు చేస్తాను కదండి, అందుకని రోజు చేస్తానండి నేను కూడా. నాకు వీలు కుదిరినప్పుడల్లా చింతపండు ఉప్పు వేసి రుద్దుతాను. బాగున్నాయండి, బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ అండి. ఇదిగండి ఇడ్లీ ఉడికిపోయినాయి. ఇదిగోండి ఉడికిపోయినాయి. నేను ఉడికిన వాసన బట్టే తీస్తాను. లేదు అని అంటే మీకు ఉడికిందో లేదో తెలియాలంటే టూత్ పిక్ ఇలా పెట్టి ఇలా చేస్తే అంటుకోదు, ఇట్లా అంతే, అప్పుడు ఉడికినట్టు. ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇంత వేడి మీద తీయకూడదండి, ఒక 5 నిమిషాలు అట్లా. ఇవి ఎందుకు ఇలా చప్పగా అయినాయి అంటే, మామూలుగా ఇడ్లీ వేస్తే పొంగుతాయి కదా, ఇవి ఎందుకు ఇలా అయినాయి అంటే మనం పిండి సరిగా ఇలా కలపలేదు చూశారు, అందుకని ఎంత పిండి వేసినా ఇలా అవుతాయి. ఆకుల్లాగా పలచగా ఉంటాయి. ఎన్ని ఇడ్లీ తిన్నా ఇంకా తినాలనిపించింది అన్నమాట. అది ఒక 5 నిమిషాలు, ఒక 2-3 మినిట్స్ ఆగి ఇడ్లీ తీద్దామండి. వెంటనే తీస్తే చక్కగా నీట్గా రావు. మనం నెయ్యి రాసుకున్నా కూడా అంతే. ఇటువంటి స్పూన్ పెట్టి ఇలా తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేమైనా ఆరక ముందు తీసింది, తేడా చూపెడదామని. ఇది వెనక, ఇది ముందు. ఇది ఆరక ముందు తీస్తే ఇట్లా ప్లేట్కి ఇలా అంటుకుపోయింది. ఇదేమన్నా కొంచెం ఆరినాకంటే పూర్తిగా ఆరినాక కాదు, కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆరితే చాలు. స్పూన్ పెట్టి ఇలా తీసేసుకోవాలి, నీట్గా వస్తాయి అప్పుడు. ఇదిగండి ఒరిగే ఇడ్లీ రెడీ అయిపోయినాయి. నిన్న మనం చేసుకున్న అల్లం నిల్వ పచ్చడితో అన్నమాట. ఆల్రెడీ కొబ్బరి చట్నీ కూడా చేశాను. కారపొడి వేసుకోవచ్చు, ఏవైనా కూడా సూపర్గా ఉంటాయి. ఒరిగే ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.